ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. మానసిక విశ్రాంతిని, భగవంతుని పట్ల ప్రేమను, అంతర్గత శోధనను పెంచే కేంద్రాలు ఆలయాలు. అలా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అలరారుతున్న క్షేత్రాలను పరిచయం చేసే కార్యక్రమమే మన ఆలయాలు. కార్యక్రమానికి శ్రోతలందరికీ సాదర స్వాగతం. అమ్మ అనే మాటకు మించిన మంత్రం లేదు. అమ్మ మనసుకు మించిన మంచు కొండలు లేవు. అమ్మా అంటూ ఆర్తితో పిలిచే పిలుపు ఆది పరాశక్తిని సైతం కదిలిస్తుంది. అనురాగవర్ధిని అయిన ఆ తల్లిని కర్పూరంలా కరిగిస్తుంది. లోక కళ్యాణం కోసం ఆ తల్లి దుర్గా, లక్ష్మి, సరస్వతి అనే రూపాలను ధరించింది. ఆ 3 రూపాల కలయికగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆవిర్భవించింది. నిజామాబాద్ నగరంలోని కిసాన్ గంజ్లో ఆ తల్లి కొలువైన ఆలయ విశేషాలతో ఈ వారం విందాం మన ఆలయాలు కార్యక్రమం. నిజామాబాద్ నగరంలో ప్రాచీనమైన నిర్మాణాలు, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రసిద్ధమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. శైవ, వైష్ణవ, శక్తి క్షేత్రాలు ఈ వరుసలో మనకి కనిపిస్తాయి. అలాంటి ఆలయాల జాబితాలో నిజామాబాద్ నగరంలోని కిసాన్ గంజ్లో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం కూడా ఒకటిగా అలరారుతోంది. ఆర్య వైశ్యుల కులదేవతగా అవతరించిన అమ్మవారు నిత్య నీరాజనాలు అందుకుంటోంది. నమస్తే వాసవీదేవి, నమస్తే విశ్వపావని, నమస్తే వ్రత సంబంధ కౌమాత్రేతే నమో నమః. నమస్తే వాసవీదేవి, నమస్తే విశ్వపావని, నమస్తే వ్రత సంబంధ కౌమాత్రేతే నమో నమః. నమస్తే భయ సంహారి, నమస్తే భావనాశిని, నమస్తే భాగ్యదాదేవి వాసవితే నమో నమః అంటూ భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్న ఆదిశక్తి అంశావతారమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. భజే శ్రీ వాసవి దేవి బ్రహ్మ విష్ణు శివాత్మికా పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీ కన్యకా పరమేశ్వరీ. నిజామాబాద్ కొత్త బస్టాండుకు కొద్ది దూరంలోనే వాసవి ఆర్యవైశ్య సంఘ భవన సముదాయం మధ్యలో సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైంది శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం. పొడవైన ప్రాంగణంతో అందంగా, అత్యంత మనోహరంగా కుదురైన గోపురంతో ఆ గోపురంపై ఆవిష్కరించిన పద్మంపై కూర్చున్న అమ్మవారి ప్రతిమ వర్ణరంజితమై దృశ్యమానమవుతోంది. ఆలయ ప్రవేశం చేయగానే ప్రధాన మంటపంలో ఆలయ ప్రాకార గోడలపై శ్రీ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను వివిధ ఘట్టాలతో వివరించిన రీతిలో ఆయా దేవీ దేవతల ప్రతిమలు బహుసుందరంగా వర్ణరంజితంగా చెక్కబడి కనులకు విందుగా ఆకర్షిస్తూ ఆకట్టుకుంటాయి. ఈ ప్రతిమలతో పాటు ఆలయ ప్రధాన మంటపంలో నలుచెదరంగా అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు కొలువై ఉన్నాయి. అదేవిధంగా గర్భాలయ ప్రవేశ ద్వారంపై గజలక్ష్మీ అమ్మవారి ప్రతిమ
గోచరిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు స్థానిక మూర్తిగా చతుర్భుజాలతో ప్రత్యేకమైన పీఠంపై కొలువై కనిపిస్తుంది. అమ్మవారి కుదురైన రూపం సమ్మోహితుల్ని చేస్తూ ఉంటుంది. తెల్ల రాతితో మలచబడిన అమ్మవారి మూర్తి దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. అనునిత్యం ఆ తల్లికి ఇక్కడ జరిగే అభిషేకాలు, అలంకరణలు ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. పంచామృతాలతో, పండ్ల రసాలతో వాసవికి జరిగే అభిషేకాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆరాధన సకల సన్మంగళాలకి కారణం. కఠోరమైన దారిద్ర్య బాధల నుంచి మనకి విముక్తి కలిగించి మహదైశ్వర్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. శ్రీవాసవి జయవాసవి, శ్రీవాసవి జయవాసవి, కామకరాజనని శ్రీవాసవి, ఏమని పాడను నీ వైభవం, ఏమని పాడను నీ వైభవం, ఎంతని చేయను నీ కీర్తిగానం. శ్రీవాసవి జయవాసవి, శ్రీవాసవి జయవాసవి. గర్భాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర సమేతంగా శ్రీచక్రం, గణపతి, కార్తికేయుడు, దుర్గా, లక్ష్మి, సరస్వతి ఉత్సవమూర్తులుగా విలసిల్లుతున్నాయి. ఆర్య వైశ్యుల దేవతగా తరతరాలుగా ఆరాధింపబడుతూ భక్తులను అనుగ్రహిస్తూ దైవీ అంశంతో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నగరమునందు శ్రీ కుసుమాంబ కుసుమశెట్టి దంపతులకు వైశాఖ శుద్ధ దశమి పునర్వసు నక్షత్రంలో జన్మించి జగన్మాత వాసవిగా ఆవిర్భవించింది. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. నీ ధ్యానమే నాకు ప్రతి ఊపిరి, కాపాడవి నన్ను ఈశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. నిత్య అర్చనాదులు గైకొనుచున్న జగదాంబకు ఆలయ నిర్మాణం చేయవలనన్న సంకల్పం ఆనాటి ఇందూరు నగర ఆర్య వైశ్య ప్రముఖులకు 1972వ సంవత్సరంలో కలగడం, దానికి శ్రీ దొంతుల గుండయ్య గారి కుమారులు శ్రీ రాజయ్య గుప్తా, శ్రీ దొంతుల అంజయ్య గుప్తా గార్లు ముందుకు రావడంతో దేవాలయ నిర్మాణం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు స్థానిక ఆర్య వైశ్య సంఘ భవనంలో ఆలయ నిర్మాణము కావింపబడిన అమ్మవారికి నిత్య ధూప దీప నైవేద్యాలతో ఆరాధనలు జరుగుతున్నాయి. అంతేకాక దాతల విరాళాలతో ఆయా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి
ఆలయ దర్శనం చేసిన తర్వాత అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకోవాలనిపించడం సహజం. అలాగే ఆర్యవైశ్యులు అమ్మవారిని తమ కులదేవతగా భావించడానికి గల కారణాలను అన్వేషించడం కూడా సహజంగానే జరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ ఆసక్తికర పురాణ గాథను ఒకసారి తెలుసుకుందామా మరి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ అప్పట్లో వేంగి రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీస్తు శకం 10-11 శతాబ్దాలలో పెనుగొండను కుసుమశ్రేష్ఠి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్యే కుసుమాంబ. సంతానం లేకపోవడం ఆ దంపతులను మానసికంగా కుంగదీస్తూ ఉంటుంది. తనకు సంతానాన్ని అనుగ్రహించమని కోరుతూ వాళ్ళు అనేక యజ్ఞ యాగాదులను నిర్వహిస్తారు. దాంతో ఆ దంపతులకు కవలలుగా ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు జన్మిస్తారు. అబ్బాయికి విరూపాక్షుడు అని, అమ్మాయికి వాసవి అని నామకరణం చేస్తారు. వాసవి యవ్వనంలోకి అడుగు పెడుతుంది. ఆమె సౌందర్యాన్ని గురించి ఆ చుట్టుప్రక్కల గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి జైత్రయాత్రను పూర్తి చేసుకున్న విష్ణువర్ధనుడు అనే రాజు పెనుగొండ మీదుగా వెళ్తుంటాడు. విష్ణువర్ధనుడిని తన అంతఃపురానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాడు కుసుమశ్రేష్ఠి. ఆ సమయంలోని వాసవిని చూసిన విష్ణువర్ధనుడు మనసు పారేసుకుంటాడు. తన రాజ్యానికి తిరిగి వెళ్ళిన విష్ణువర్ధనుడు వాసవిని మర్చిపోలేకపోతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని కుసుమశ్రేష్ఠికి కబురు చేస్తాడు. వాసవి కంటే విష్ణువర్ధనుడు వయసులో చాలా పెద్దవాడు, పైగా వివాహమైనవాడు. కుసుమశ్రేష్ఠి ఆలోచించి ఈ సంబంధం తనకు ఇష్టం లేదని కబురు పంపిస్తాడు. దాంతో విష్ణువర్ధనుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అతని సైన్యాన్ని ఎదుర్కోవడానికి కుసుమశ్రేష్ఠి సైన్యం సిద్ధమవుతుంది. తన వలన రక్తపాతం జరగడం ఇష్టం లేదని వాసవి తన తల్లిదండ్రులతో చెబుతుంది. తాను పరాశక్తి స్వరూపాన్ని అని, విష్ణువర్ధనుడిని అంతం చేయడానికి వచ్చానని చెబుతుంది. ఈ అవతారంలో తాను కన్యగానే ఉంటానని అంటుంది. వాళ్ళంతా ఆమె వైపు అయోమయంగా చూస్తారు. అప్పుడు ఆమె తన నిజ రూపాన్ని చూపుతుంది. అలా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేహ త్యాగం చేసి దేవతగా మారిపోతుంది. అదే సమయంలో తన సైన్యంతో కలిసి విష్ణువర్ధనుడు పెనుగొండలో ప్రవేశిస్తాడు. వాసవి ఆత్మార్పణం వార్త వినగానే ఆయన ప్రాణాలు కూడా అనంత వాయువులలో కలిసిపోతాయి. తన కుమారుడైన రాజరాజ నరేంద్రుడు వాసవి గౌరవార్థం పెనుగొండలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశాడని చరిత్ర చెబుతోంది. వాసవి కన్యకా పరమేశ్వరి నడయాడిన పెనుగొండను ఆర్యవైశ్యులు మరో కాశీక్షేత్రంగా భావిస్తూ ఉంటారు. ఆ తరువాత కాలంలో ఆ తల్లి లీలా విన్యాసాలు భక్తుల అనుభవాలుగా విస్తరించి వెళ్లాయి. అనేక ప్రాంతాలలో వాసవాంబ ఆలయ నిర్మాణాలు జరుగుతూ వెళ్లాయి. అలా నిజామాబాద్ నగరంలో వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రాన్ని నిర్మించారు. ఇక్కడి ఆర్యవైశ్యులు అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా భావించి పూజిస్తూ ఉంటారు.
ఈరోజు నిజామాబాద్ నగరం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఉన్నాం. మరి ఈ ఆలయ విశిష్టత, స్థల పురాణం, ఆలయ నిర్మాణం మున్నగు విశేషాల్ని ఇక్కడున్న ఆలయ అర్చక వర్యులు శ్రీ వేలేటి గౌరీ శంకర శర్మ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గౌరీ శంకర శర్మ గారు. వాసవి మాత అమ్మవారి ఆలయం నిజామాబాద్ నగరంలో ఆవిర్భావానికి గల కారణాలేమిటో చెప్పగలరా? హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అఖిలాండకోటి బ్రహ్మాండజనని ఆది పరాశక్తి అవ్యాజ కరుణామూర్తి ఆర్యవైశ్య కులదేవత భగవతి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవతాయై నమః. శ్రీ శ్రీ వాసవీదేవి నిజామాబాద్ నగరంలో ఆవిర్భవించడానికి కారణము శ్రీ శ్రీ దొంతుల పరివారము వారు. గడిచిన 52 ఏళ్ల క్రితము అనగా 1972 కార్తీక బహుళ విధియ రోజున దొంతుల పరివారము చేత లోక కళ్యాణము నిమిత్తము అంగరంగ వైభవంగా ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా తులసీదళంలాగా వారు కూడా ఆలయ సేవలో పాల్గొంటున్నారు. దాంట్లో సాక్షాత్తు జగదంబను ఆవాహన చేసి నాటి నుండి నేటి వరకు ఆర్యవైశ్య సోదర సోదరీమణులెల్లా త్రికాలములయందు దర్శనము చేసుకొని విశేషమైన ఉత్సవాల్లో పాల్గొని అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. అమ్మ అనుగ్రహం వల్ల ఆశ్రయించిన భక్తజనమంతా క్షేమముగా ఉండి ముందుకు సాగుతూ ఒకదానికంటే రెట్టింపు ఉత్సవాలన్నీ విశేషంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. నాటి నుండి నేటి వరకు అమ్మవారికి నిత్యధూపదీప నైవేద్యాలతో కార్యక్రమములు సజావుగా సాగుతున్నవి. దీనికి విశేషంగా ఆలయ కార్యకర్తలు కానీ ఆర్యవైశ్య సోదర సోదరీమణులు కానీ సహకార సంపదలు ఇస్తూ ఉన్నారు, అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. నిజామాబాద్లోనే తలమానికముగా ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయము. అందరూ దర్శించవచ్చును, అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చును. ఇంకా ఈ ఆలయ ప్రధాన మంటపంలో 18 శక్తి పీఠాలు ఎంతో రమణీయంగా కనబడుతున్నాయి. వాటి గురించి కూడా మీ మాటల్లో. ఈ ప్రధాన మంటపంలో ఉన్నటువంటి 18 శక్తిపీఠములు వివరణ. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మి మాయూరే ఏకవీర్యకా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయాం పురుహూతికా ఓడ్యానే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటకే హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్యగౌరికా వారాణస్యాం అన్నపూర్ణా విశాలాక్షి కాశ్మీరేతు వాసరేతు సరస్వతీ 18 పీఠేషు యోగిభిః దేవనిర్మితం తాసాం స్మరణమాత్రేణ మృత్యుదారిద్ర్య నాశనం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురువు గారు. ఇంకా ఈ ఆలయంలో జరుగుతున్న ఆయా కార్యక్రమాలను గురించి ఆలయ అధ్యక్షులు పాల్తే రవికుమార్ గుప్తా గారు మనతో పాటు ఈ ఆలయంలో ఉన్నారు. వారి మాటల్లో కూడా ఈ గుడిలో జరుగుతున్న కార్యక్రమాలేమిటో తెలుసుకుందాం. నమస్కారం అండి రవికుమార్ గారు. ఈ ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటో మా శ్రోతల కోసం ఒకసారి చెప్పగలరా? జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిజామాబాద్ నగరంలో కిషన్గంజ్లో గత 52 సంవత్సరాల క్రితం నిర్మింపబడినది. ఈ ఆలయానికి చాలామంది
అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నేను పాల్తి రవికుమార్ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి మూల ఆలయము పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో అమ్మవారు జన్మించింది. ఆ తర్వాతనే అన్ని గ్రామాలలో అమ్మవారి ఆలయం నిర్మించుకొని అమ్మవారి ఆశీస్సులు అందరం పొందుతున్నాం. ఈ ఆలయాన్ని 52 సంవత్సరాల క్రితం దుంతల పరివారం వారు నిర్మించి సమాజానికి అంకితం చేశారు. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంవత్సరం మొత్తంలో నిర్వహించే కార్యక్రమాల్లో ముందుగా అమ్మవారి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాము. నెక్స్ట్ వైశాఖ పూజలు, వైశాఖ మాసం మొత్తం కూడా వైశాఖ పూజలు నిర్వహిస్తాము. మరియు శ్రావణ మాసము శ్రవణ మంగళ గౌరీ వ్రతాలు మరియు శ్రవణ మాసంలో వరలక్ష్మి వ్రతము పెద్ద ఎత్తున నిర్వహిస్తాము. మరియు సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తాము. మరియు దేవి నవరాత్రులలో దసరా దినోత్సవాలలో చాలా విశేషమైన కార్యక్రమం నిర్వహిస్తాము. సుమారు ప్రతిరోజు కూడా 3000 మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. మరియు కార్తీక బహుళ విద్య రోజు అమ్మవారి ప్రతిష్ట దినోత్సవం మరియు మాఘశుద్ధ విద్య రోజున అమ్మవారి ఆత్మార్పణ దినము మరియు ప్రతి 2వ శుక్రవారము కుంకుమ పూజలు మరి అన్నప్రసాదం నిర్వహించబడను. మరియు విశేషంగా ప్రతి శుక్రవారము సాయంత్రం భజన, అమ్మవారి పల్లకి సేవ, అమ్మవారి కుంభాభిషేకం చేసిన తిథి రోజు విశేషమైన కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ గుడికి ఏ ఏ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు? ఈ మన ఆలయానికి నిజామాబాద్ వాస్తవ్యులే కాక చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేదానికి చాలామంది భక్తులు వస్తారు. ప్రస్తుతము ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 26 ఆదివారం రోజున అమ్మవారి జన్మదినం చాలా పెద్ద ఎత్తున నిజామాబాద్ వైశ్యులందరూ కలిసి నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమానికి వైశ్యులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. ధన్యవాదాలండి. ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని స్థాపించడం మరియు ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు స్వాధ్యాయ కార్యక్రమాలు జరగడం విశేషం. అలాగే ఆలయ ఆవరణలు పూజ్య బాపూజీ విగ్రహంను కూడా ఇక్కడ నెలకొల్పడం మరో విశేషం. శాంతి అహింసలకు ప్రతీకగా నిలిచిన పూజ్య బాపూజీ విగ్రహాన్ని చూడగానే ఇక్కడి ఆలయ దర్శనానికి వచ్చిన భక్తుల మనస్సులు కూడా భక్తిభావంతో శాంతి మంత్రంతో నిండిపోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో భక్తుల రద్దీ మరింత కనిపిస్తుంది. దసరా నవరాత్రులలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి జరిగే వివిధ అలంకారాలను చూసి తీరవలసిందే. విశేషమైన ఈ రోజుల్లో నిర్వహించే సేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఆ తల్లికి చీర సారెలు సమర్పించుకుంటూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం వలన సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు, వాసవి అమ్మవారి జన్మదినం, ఆత్మార్పణ దినం, శివరాత్రి, వసంత పంచమి వేడుకలు, శ్రావణమాస సామూహిక వరలక్ష్మి వ్రతాలు ప్రధానంగా జరుగుతాయి. ఇంకా ఇతర పండగ రోజుల్లో కూడా ఈ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ కొలువైన వాసవి కన్యకా లీలా విన్యాసాలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తూ ఉంటాయి. మరెంతో మంది భక్తులు ఆ తల్లి సన్నిధికి చేరుకోవడానికి కారణం అవుతున్నాయి. నమస్కారం సార్, నా పేరు బెజ్గం లక్ష్మీనారాయణ. నేను ఉండేది నిజామాబాద్ రోటరీ నగర్. నిజామాబాద్లో కిషన్గంజ్లో కన్యకా పరమేశ్వరి ఆలయంకు నేను ప్రతినిత్యం వచ్చి దర్శనం చేసుకుంటాను. నవరాత్రులు ప్రతి పండుగలకు వచ్చి నేను దర్శనం చేసుకుంటాను. అమ్మవారిని దర్శించుకుంటే నాకు ఎన్నో కోరికలు నెరవేరినట్టు, ఎటువంటి బాధలు లేకుండా
అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎటువంటి ఆలోచనలు ఉండవు. అది జై వాసవి జై వాసవి అమ్మవారి జై గుళ్ళే 32 గత సంవత్సరాలుగా అమ్మ సేవలో ఉన్నాను. అమ్మ జయంగానే నేను మంచిగా అయినాను. మన పేరు శ్రీనివాసు గులన్మన్. నేను 32 ఏళ్ళు అమ్మ సేవలు చేస్తున్నా. అమ్మ జయంగానే మంచిగా అయినా. అమ్మని నేను నిత్యం పాటిస్తా. రోజు నా అమ్మనే నమ్ముతా. అమ్మ దర్శనమినికనే ప్రసాదం తీసుకున్నాను. నా పేరు గోదావరి గుప్తా. అమ్మవారి గుడికి రానిదే నా మనస్సు ప్రశాంతత అనేది ఉండదు. అమ్మవారిని ప్రతి శుక్రవారం నేను దర్శించుకుంటాను. దర్శించుకున్న అనంతరం నా మనస్సు ప్రశాంతత ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. జై వాసవి జై వాసవి. నా పేరు నాగనాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్. నేను ప్రతిరోజు ఇక్కడ కన్యకా పరమేశ్వర ఆలయానికి వస్తుంటాను. అమ్మవారి మొక్కులు తీర్చుకుంటాను. ప్రతిరోజు తప్పకుండా వస్తాను. నవరాత్రి ఉత్సవాలలో కూడా ఇక్కడ కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను. ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలలో కూడా నేను పాల్గొంటాను. వీలున్నప్పుడు మా కుటుంబ పరివారం మొత్తం అందరం కూడా ఇక్కడికి సందర్శించుకుంటాము. మా కులదేవత అయిన అమ్మవారిని మేము విశ్వాసంతో కొలుచుకుంటూ ఇక్కడ తప్పకుండా వస్తాము. జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదిన మహోత్సవం రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నగరేశ్వర దేవాలయం నుండి పెద్ద బజార్ మీదుగా అమ్మవారి ఆలయం వరకు వివిధ రాష్ట్రాలలో పేరు పొందిన విశిష్ట వాయిద్య నృత్య కళాకారులచే వినూత్నంగా అమ్మవారి ఊరేగింపును నిర్వహిస్తూ ఉంటారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సాక్షాత్తు త్రిమాతల ఏకరూపమే. ఆ తల్లి మహిమలకు ఆమె ఆలయాలు అలరారుతుంటాయి. అలా నిజామాబాద్ నగరంలో కొలువైన వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.